ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఇంత జీవితం చూశారు, ఇంత సక్సెస్ చూశారు, ఇంత డబ్బు చూశారు, ఇన్ని బంధాలు చూశారు. మీ జైలు జీవితంలో పోసాని కృష్ణమురళి కొంచెం లో అయిన క్షణాలు కానీ ఆ రోజు కానీ ఎప్పుడైనా ఉందా? ఆ జైలు జీవితంలో నుంచి మీరు నేర్చుకున్న పాఠం కానీ లేదా మిమ్మల్ని మీరు మలుచుకున్న విధానం కానీ ఏంటంటే ఏం చెప్తారు? ఆ కొన్ని రోజులు ఏమీ లేవు. ఏమి లేవు. ఎందుకు చెప్పంటావా? ఇప్పుడు నేను ఒక అవినీతి పని చేసి జైల్లోకి వెళ్తే తలొచ్చుకుంటా, మోసం చేసి, లంగా పనులు చేసి, బ్రోకర్ పనులు చేసి, రేపులు చేసి, కడుపులు చేసి, పక్కలేయటం చేసి, ఎక్కడెక్కడ ప్రభుత్వాలు అడ్వాంటేజ్ తీసుకొని 2 ఎకరాలు తీసుకోవటం, 3 ఎకరాలు తీసుకోవటం, ఆ పైపులు తీసుకుందాం, ఈ పంపులు తీసుకుందాం, ఈ డైలక్స్ పెట్టుకుందాం అని, ఇవన్నీ నా జీవితంలో ఎప్పుడు ఏమీ లేదు సార్. ఇప్పుడు ఇది నేను గట్టిగా మాట్లాడతా, అది మీకు తెలుసు, నాకు తెలుసు. గట్టిగా మాట్లాడటం అంటే నా గొంతు పెద్దది అంతే. అంటే కోపంతో కాదు, నా గొంతు పెద్దది, అర్థమైందా? రాఘోపాల గొంతులాగా. అది అడుగుతా. నేను రాజకీయాల్లో మాట్లాడవలసి వచ్చినప్పుడు ఎన్ని ప్రెస్ మీట్లో తీసుకుని బయటికి కావాలంటే మీరు ఎందుకు నాకు సమాధానం చెప్పలేరు? నేను మామూలుగా అడుగుతా. మంత్రులు అడగమన్నా, ఇంకోటి అడగమన్నా, ఎవరు అడగమన్నా, మరి నాతో నన్ను నోరు మూపించొచ్చుగా సమాధానంతో. ఎవరు మూపిస్తా. అదే నేను చేసేది. ఇంకో బ్రోకర్ పనులు చేయలే ఇప్పుడు నేను. సార్ మరి ఎందుకు బాధ లేదు. నాకు రాజకీయాల గురించి మాట్లాడడం ఇష్టం లేదు, కానీ మీ క్యారెక్టర్ తెలుసు సార్. మిమ్మల్ని చిలకలూరిపేటో సంథింగ్ ఎక్కడో టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా పంపిస్తే ఓడిపోతాను కానీ 1 క్వార్టర్ ముందు పంచను, 10 రూపాయలు డబ్బులు ఇవ్వను అని చెప్పి స్థిరంగా నిలబడ్డ మనిషి మీరు కాదు. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, ఎక్కడైనా ఇండియా కానీ, ఇక్కడ ఇండియా తగ్గ తెలియదు, మనం అనుకున్న ఆంధ్రప్రదేశే కదా వచ్చింది. అన్నీ ఉన్న ఎమ్మెల్యేలు నిలబడ్డారు కదా, ఎమ్మెల్యేగా ఎవరు? వాళ్ళు అన్ని పార్టీలు అనుకో, అన్ని పార్టీలు వాళ్ళు రంగంలోకి వచ్చారు. 100% ఎమ్మెల్యేగా నిలబడ్డవాడు డబ్బులు పంచుతారు. డబ్బులు పంచకపోతే కనీసం ముందిప్పిస్తారు కదా, మీకు తెలుసు కదా. ఇవ్వకపోతే వాళ్ళు ఒప్పుకోరు కదా, అంతే అంటారు కదా, కార్యకర్తలే ఒప్పుకోరు సార్. అది అన్నారు కదా. నేను అక్కడికి వచ్చి వాళ్ళు అడిగారు, సార్ మనం ఇక్కడెక్కడ ఇవ్వాల్సి ఉంటుంది, ఏమి ఇవ్వాలి అన్నాడు ఓ పెద్ద ఆయన. అదే డబ్బులు పంచాలి, అది మన కాటన్లు మనం ఊరికి మనకు ముందు బాటిల్ తీసుకోండి అన్న. నాకైతే తెలియవు అన్న, నేను 1 పైసా కూడా ఎవరికి ఇవ్వను, నేను ముందు కూడా ఇవ్వను. ఏంటి సార్ ఇది ఎలక్షన్లో మనవి తెలుసా మీకు అని వాళ్ళ పక్కన నవ్వారు. అంటే నేను అది చేయనన్నట్ట. నేను తాగించను. ఒకవేళ నేను తాగుతున్నా కానీ నా డబ్బులతో తాగుతా, మీ డబ్బులతో మీరు తాగండి. నేను ఎందుకు ఇవ్వాలి మీకు? నువ్వు అడిగి నేను చెప్పా, అన్నా నన్ను చెడగొట్టమాకండి. నేను చెడిపోయాను అనుకో అన్నా, డబ్బులు పంచి నేను గెలిచాననుకో, చిలకలూరిపేట మొత్తం తినేస్తా. మీరు నన్ను అడిగే హక్కు ఇంకో లేదు. ఏం మాట్లాడలేదన్నా. 60-70 మంది ఉన్నారు. నేను చేయనన్నట్టు. అంటే ఇప్పుడు సరే ఓట్లే వస్తాయి, పోయేదే కానీ కనీసం ముందని ఇవ్వండి, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అన్నాడు. ఎంకరేజ్మెంట్ ఏంటన్నా అన్న? ఏమంటే వాళ్ళు మరి అటు మాట్లాడుకోవాలి, వాళ్ళు పాంప్లెట్లు పంచుకుంటూ ఉండాలి, వాళ్ళకి వచ్చి ముందు అంటే వాళ్ళ డబ్బులు తాగి మందుకు చేసుకోమన్నా. నేను చేయనన్నా. నన్ను పాడు చేయొద్దన్నా అన్న. అరే మందు పట్టడం కూడా పాడు చేయటం ఏంటండి అన్నాడు. ఆయనంటే అన్న తల్లి సాక్షిగా చెప్తున్నా, నేను పైసా కూడా ఇవ్వను. అయితే ఎవరు రారు సార్ కార్యకర్తలు, మీతో పాటు జీపీకి రారు, నేను కూడా వెళ్ళిపోతారన్నా. తెల్లారి ఎక్కా, 2 ఉన్నారు. అరగంట దాకా వెళ్ళా, నిండిపోయారు. మళ్ళీ ఎక్కారు వేరే వాళ్ళు.
అంటే వాళ్ళు అప్పుడు ఏంటంటే- అర్థమైపోయింది ఇక పోసాని అదే అయిపోయింది. జర్నలిస్ట్ చెప్పాడు అలా అన్నారండి, ఈడంతేనా, ఇంకేం లేదు, అది మరకాదు కాదు, ఎక్కేద్దాం పదా అని ఎక్కారు. సో తెలుసు సార్ అది అయితే